అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఏ ఆలయానికి వెళ్ళినా గర్భగుడి ఎదురుగా నిల్చొని దేవీ దేవతలను కళ్ళారా దర్శించుకొని తమ ఎదురుగా విగ్రహమూర్తులకు పూజలు నిర్వహిస్తే అదొక తృప్తిగా ఉంటుంది. కానీ కాశీలో ఉన్న వారాహీదేవి ఆలయంలో అమ్మవారిని ఉదయం 2 నుంచి 2:30 గంటలకు మించి దర్శించుకునే అవకాశం ఉండదు. అది కూడా భూగర్భంలో కొలువైన అమ్మవారిని 2 రంధ్రాల నుంచి చూసి వచ్చేయాల్సి ఉంటుంది. క్షేత్రపాలికగా కాశీని కాపాడటమే కాదు, భక్తుల సమస్యలను నివారించే శక్తి స్వరూపిణిగా వారాహీదేవి పూజలందుకోవటము వారణాసిలో ఉన్న ఒక విశేషము. ఉగ్ర స్వరూపము వరాహముఖము కలిస్తే వారాహీదేవి. చక్రము ఖడ్గము ధరించిన ఈ దేవి ఆలయంలోని భూగర్భంలో ఉంటుంది. కేవలము పూజారి మాత్రము ప్రతిరోజు ఉదయమే తెల్లవారుజామున ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అభిషేకాలు, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించి వెంటనే వచ్చేస్తూ ఉంటారు. అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రము నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతిచ్చేసి బయటికి వచ్చేస్తాడు. తరువాత ఆలయానికి వచ్చే భక్తులు గుడి తలుపులకుండే 2 రంధ్రాల నుంచి అమ్మవారిని దర్శించుకోవలసి ఉంటుంది. అది కూడా ఒక రంధ్రం నుంచి చూస్తే అమ్మవారి ముఖం కనిపిస్తుంది. మరొక దాంట్లో నుంచి చూస్తే వారాహీదేవి పాదాలను మరొక దాంట్లో నుంచి చూస్తే వారాహీదేవి పాదాలు కనపడతాయి. ఎవరైనా పూలు పట్టుకొని వెళితే వాటిని జాగ్రత్త చేసి మర్నాడు ఉదయము అమ్మవారికి అలంకరిస్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో అమ్మవారికి అలంకారం చేయటానికి ముందు పూజారి కూడా కళ్ళకు గంతలు కట్టుకుంటాడని చెప్తారు. ఈ మధ్యకాలంలో ఈ ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి. కొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితము అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు. పూజారి ఎప్పటిలాగానే కన్నంలో నుంచి చూడమని చెప్తే వాళ్ళు వినలేదు. పైగా మూర్ఖపు వాదనలో దిగారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా, భక్తులను చూడనివ్వదా అని వాదించసాగారు. అప్పుడు ఆ పూజారి శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఉగ్రకళతో అంటే దుష్ట సంహారం కోసం ఎత్తిన అవతారాన్ని సామాన్యులు తట్టుకోలేరు. నేను కూడా ఉదయము పూజ చేయటానికి వెళ్ళినప్పుడు కళ్ళకు గంతలు కట్టుకొని పూజ చేసి వచ్చేస్తాను. మనం సూర్యుడిని ఉదయం చూస్తాము, మధ్యాహ్నం చూడలేము. ఉదయం చూసిన సూర్యుడే కదా అని మధ్యాహ్నం కూడా చూస్తామంటే సాధ్యం కాదు. అలాంటిది దుష్ట శిక్షణ కోసం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు అని ఎంత శ్రద్ధగా చెప్పినా వినకుండా, చూడనివ్వకపోతే కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటామని మొండిపట్టు పట్టారు. దాంతో పూజారి ఇక చెప్పినా వారు వినరని అమ్మవారి దగ్గరకు కొత్త జంటను తీసుకెళ్ళాడు. క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చేలోపు ఉగ్రకళ తట్టుకోలేక ఇద్దరూ కిందపడి స్పృహ కోల్పోయారు. కాశీలో ఉన్న వరాహదేవి ఆలయము చాలా మహమాన్వితమైనదని చెప్తుంటారు. ఆషాఢమాసంలో నవరాత్రుల పూజలు అందుకునే దేవి గ్రామదేవతగా కాశీని కాపాడుతుందని పురాణాల్లో చెప్పబడింది. పాండవులు కూడా ఈ అమ్మవారిని దర్శించుకున్నారని, ఇక్కడ దేవిని నేరుగా చూడలేకపోయినా కొలిచిన వారికి ఆమె కొంగు బంగారమని భక్తులు నమ్ముతుంటారు. మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీక్షేత్రంలో కొలువై ఉన్నందువలన ఆ గ్రామదేవత కరుణా వీక్షణాలతో వారణాసిలో కరోనా కేసులు కూడా అస్సలు నమోదు కాలేదు. అనారోగ్య సమస్యలు, కోర్టు కేసులు, దుష్టశక్తుల బెడదలు ఉన్నవారు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు అంటారు. రోజువారీ జరిగే పూజలు ఒక ఎత్తైతే ఆషాఢమాసంలో అమ్మవారికి ప్రత్యేకమైన నవరాత్రులు నిర్వహిస్తారు. వారణాసి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.